డిబేట్ అనే పేరు సందీప్. ఇక కలెక్టర్ పై దాడి వివాదం మరింత ముదురుతుంది. రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు చేర్చడంపై బీఆర్ఎస్ నేతలు రచ్చ చేస్తున్నారు. దీంతో అర్ధరాత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారంతో ఉద్రిక్తత సాగింది. ఇక కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేపింది. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పారంటున్నారని పోలీసులు మండిపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు మల్లేశ్వర్ గారు, అనలిస్ట్. అదేవిధంగా మనతో పాటు కాంగ్రెస్ నేత బండి సంజయ్ గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా మల్లేశ్వర్ గారు నమస్కారం అండి. సార్, అంటే కాంగ్రెస్ 11 నెలల పాలన మీరు చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అంటే మొన్నటి వరకు రైతు రుణమాఫీ అని చర్చకు వచ్చింది, దాని తర్వాత హైడ్రా, దాని తర్వాత పోలీసులు రోడ్డు ఎక్కడం చూసాం, దాని తర్వాత ఇప్పుడు కలెక్టర్ దాడి. మొత్తం మీద 11 నెలల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి విమర్శలు వెలువెత్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ దాడిని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చెప్పొచ్చా, లేకపోతే దీని వెనక ఏదైనా బీఆర్ఎస్ పాత్ర ఉంది అనుకోవచ్చా? ముందుగా జీ తెలుగులో పాల్గొన్నటువంటి మిత్రులకు మరియు ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా వికారాబాద్ జిల్లా మరి దుద్యాల మండలం నవిచెర్ల గ్రామంలో జరిగినటువంటి అధికారుల మీద జరిగినటువంటి దాడిని మనము దాడి చాలా దురదృష్టకరంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్న పొలిటికల్ పార్టీలకు చేయాలి, ఇప్పుడు ఏదో ఒక అభివృద్ధి చేయాలి, చేయలేదు అనేది వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షానికి కావచ్చు ఉంది. కానీ మధ్యలో కలెక్టర్ లాంటి ఒక అధికారులు ఏం పాపం చేసిరని ఇవాళ అధికారులు మరి లంచెల గ్రామంలో వాళ్ళు పడ్డ యాతన చూస్తే మనకు ఇబ్బందికరంగా అవపడేటువంటి పరిస్థితి అవుతుంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది అంటే ఫార్మా కంపెనీకి భూమి కలెక్షన్ కొరకు పిలవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జరిగిన తీరుని చూస్తే మనకు కొంత ఇది వాళ్ళకు ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు, భూములు ఇవ్వండి, మా భూములు గుర్తుకుంటున్నారు. కానీ ఇది ఒక ఫ్రీ ప్లాండ్ గా జరిగినట్టు మాత్రమే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అవపడుతుంది నాకు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే ఇప్పుడు ఆ భోగమని సురేష్ కావచ్చు, అక్కడ ఇంకా ఒకరిద్దరు యాక్టివ్ అంటే పట్నం నరేందర్ రెడ్డి గారి అంశాలు కొంత దాన్ని లీడ్ తీసుకొని చేసినట్టు మనము చూసినాము. ఎందుకంటే పదే మీడియాలో కూడా ఆ రుణాలు చుట్టుకొని రైతులాగా ఉన్నటువంటి సురేష్ క్లిప్పింగ్స్ ప్రతి మీడియా చూపెడతా ఉంది. అయితే ఇక్కడ జరిగిన ఏంటంటే కొడంగల్ కాకుండా ఇంకా వేరే ప్రాంతం అయితే ఇంత ఇష్యూ జరిగేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొడంగల్ అలా దట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కావడం, ఆ నియోజకవర్గంలో ఒక ఇష్యూ జరగాలనే దాని మీద కొంత రైతులకు ఉంటే కొంచెం ఉండవచ్చు, కానీ దాని ప్రోత్సాహం మొత్తం కొంత పొలిటికల్ పార్టీ సరే అలా పట్నం మహేందర్ రెడ్డి ఉండడా, లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి ఉండడా, లేకపోతే కేటీఆర్ ఆదేశించిందా, ఇదంతా తర్వాత కానీ సీన్ లో తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కొంత మనకు భయానక వాతావరణం, అంటే రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి ఒక చేసినటువంటి ప్రయత్నం లాగా అవపడతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ ప్రస్తావన కూడా రావడం. అయితే ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు అంటే కేటీఆర్ ను అక్రమంగా ఏదో కేసులు విధించాలని జనవాడ ఫామ్ హైడ్రా నుంచి మొదలు పెడితే మీకు ప్రతి ఇష్యూలో హైడ్రా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మీకు ఓఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ ఏదో ఒక ఇష్యూలో, తర్వాత ఈ కారు రేస్ విషయంలో కావచ్చు కొంత ఆయన ఇరిపించాలి, జైలు పంపాలనే ఎత్తుగడ ఎక్కువ ఉన్నది అనేది అందరూ బీఆర్ఎస్ చెప్పుకోవాల్సి ఉన్నది. నిన్న మరి నరేందర్ రెడ్డి రిపోర్ట్ లో మాత్రం అక్కడ కొంత ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే భోగమని సురేష్ నరేందర్ రెడ్డి దాదాపుగా ఫోన్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి దాదాపుగా 38 సార్లు 42 సార్లు మాట్లాడుకున్నారు అని అయితే సరే 42 సార్లు మాట్లాడుకున్నారని చెప్తాను. అయితే 42 సార్లకు పట్నం నరేందర్ రెడ్డి నేను ఇచ్చిన స్టేట్మెంట్ అంటే గవర్నమెంట్ సురేష్ నా కార్యకర్త నాకు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి
చెప్తా ఉన్నాడు కానీ మరి 42 సార్లు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంది, ఎటువంటి సంభాషణ చేశారు అనేది మరి నిజ నిజాలు తెలిస్తే కానీ మరి ఇక్కడ అవకాశం బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏదేమైనా ఈ అధికారుల మీద దాడి జరగడం మాత్రం చాలా దురదృష్టకరం. ఎందుకంటే భూములు ఇప్పుడు మనకి చాలా అక్కడ సురేష్ కు భూమి ఉన్నా కూడా అక్కడ అది ఆ నోటిఫికేషన్ పరిధిలోకి రాదంట. దాదాపు 19 మంది కూడా అక్కడ భూమి లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాజా నేను చెప్పబోతున్నా, దాదాపుగా 42 మందిని ఐడెంటిఫై చేశారు ఏది దాడిలో. అయితే 42 మందిలో అవుట్ ఆఫ్ 42లో 19 మెంబర్స్ కి అసలు ఒక అంగుళం భూమి, ఒక గుంట భూమి కూడా వ్యవసాయ భూమి లేనటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళు ఒక కసి వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే కొడంగల్ కడ అధికారి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అది ఒక ప్రోద్బలంతో ఆ పార్టిసిపేషన్ జరిగినట్టు అక్కడ మనకు అవపడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇది కొంత చాలా లోతుగా ఆలోచిస్తే ఏంటంటే ఈ కేటీఆర్ డైరెక్షన్ లో జరిగింది అనేది మనకి పట్నం నరేందర్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా పట్నం నరేందర్ రెడ్డి ఓన్ గా చేయడు అనే ఫీలింగ్ తోటి కొంత ఇది చేస్తున్నారు. ఇప్పుడు నిన్న రాత్రి జరిగినటువంటి సందర్భం కూడా చూస్తున్నాము. ఇది పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ వచ్చినాక కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతుంది అనే ప్రచారం కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము కానీ బీఆర్ఎస్ సరే ఒక రకంగా చెప్పాలంటే కవింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసినా లేకపోతే రేపు అరెస్ట్ కావాలనే ప్రయత్నం చేసినా కూడా ఆ అరెస్ట్ మైలేజీని కొంత ఎన్కరేజ్ చేసుకోవాలనే ప్రయత్నము బీఆర్ఎస్ తోడ్పడుతున్నట్టు మరి ఉన్నది. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు మరి అది గుర్తిస్తున్నాయా లేకపోతే లేదా? ఇప్పుడు నిన్న దాడి విషయంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ మనకి ఒక 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి ప్లాన్ నడుస్తా ఉన్నది, దాన్ని పోతున్నారు వస్తున్నది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ కొంత మరి నిద్రావస్థలో ఉన్నదా? మరి ఎందుకంటే ఇప్పుడు ఏదో కాన్స్టిట్యున్సీలో బయట జరిగితే కొంత ఇంత చర్చ జరిగేది కాదు. కొడంగల్ కాన్స్టిట్యున్సీ అందులో సీఎం కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ఇది కొంత రాంగ్ మెసేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు అటువంటి పరిస్థితి కనుక ఉంటే ఒకవేళ అరెస్ట్ ప్రధానం ఏదో కంట్రోల్ చేయడానికి అరెస్ట్ చేస్తారు కావచ్చు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా దాదాపుగా సరే ఇప్పుడు ఎంత ఉన్నది ఏంటో కానీ 60 లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ ను మనం తక్కువ చేసే పరిస్థితి లేదు. రేపు ఇప్పుడు ఆ సింపతిని కూడా గెయిన్ చేసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి భాష చూస్తా ఉన్నాం ఈ మధ్యలో. ఇప్పుడు చేసుకుంటారా అరెస్ట్, ఎప్పుడైనా చేసుకోరి, నేను ఏమైనా చేసుకోరి, నేను పోతా వస్తా అనేది అన్ని చెప్తా ఉన్నాడు. అంటే అది కొంత మైలేజ్ వస్తుంది అరెస్ట్ అయితే భావంతో ఉన్నట్టు అవపడతా ఉన్నది. మరి ప్రజలు కూడా ఆ రకంగా మరి ఏం జరుగుతుందని ఇంకా ఉత్కంఠ భరితలతో చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. రైట్. మనతో పాటు బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి బండి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ నమస్కారం అండి. అంటే ఒక ఫార్మా సిటీ కోసం ఒక కలెక్టర్ పై దాడి జరగడం అసలు అంటే నిజంగా ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే దీని వెనుక బీఆర్ఎస్ ఉంది కాబట్టి మాకేం సంబంధం లేదంటారా? అంటే దీని వెనుక మీరు ఎవరున్నారు అనుకుంటున్నారు? ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గానే మీరు నడుస్తున్నారా? లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టి లాంటి చర్య. ఇది కేవలం కుట్రపూరితంగా జరిగినటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాము. కేవలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడాన్ని జీర్ణించుకోలేని ఈ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే అసలు ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది నిరంతర ప్రక్రియ, నిరంతరం జరుగుతుంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా రేపు నీవు ముఖ్యమంత్రిగా ఉన్నా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ప్రాజెక్టులు తేవాలి, రోడ్లు వెడల్పు కావాలి, అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొస్తే దానికి ఎంతో మంది ప్రజలు పట్టాదారులు సహకరిస్తేనే ఈ రోజు మనకి ఈ రోజు కరెంట్ వస్తున్నది, ఈ రోజు మనం మెట్రో రైలు ప్రాజెక్ట్ అయితే అదే చెప్తున్నాం. అయితే అనేక రకాల ప్రాజెక్టులు, నేషనల్ ప్రాజెక్టులు వచ్చినాయి అంటే ప్రజలు సహకారంతో ఈ రోజు సాధ్యమైనవి. ఇది 1894 నుంచి జరుగుతున్న ప్రక్రియ ల్యాండ్ అక్విజిషన్ అనేది. నిన్న ఇవాళ వచ్చిన ప్రక్రియ కాదు ఇది. 1894 ప్రిన్సిపల్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 4(1) ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు.
అయితే ఈ రోజు మనం ఒకసారి 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే నువ్వు ఇలా మల్లన్న సాగర్ ప్రాజెక్టు చేసినావు. 16,000 ఎకరాలు నువ్వు అక్కడ రైతుల నుంచి అక్వైర్ చేసి అక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించలేదు కదా. నేటికి వాళ్లకు రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ రాక కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయినాక అంధకారంలో వివరించినట్టు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము బీఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నాం. కొడైకల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అక్కడ ప్రజలు కడుపులో పెట్టుకుని నాకు 3-4 సార్లు అక్కడ అవకాశాలు ఇస్తే అక్కడ నుంచి శాసనసభ్యుని ఎదిగిండు. కొడంగల్ ప్రజల దీవెనతో ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రికి ఉంటుందా చెప్పండి మీరు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఆయన ఆకాంక్ష మేరకు, ఆయనకున్న అధికారం మేరకు, ఆయనకున్న ఆలోచన విధానం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి అక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యను పోగొట్టాలనే ఉద్దేశంతో ఇలా ఫార్మాసిటీని తీసుకొచ్చి అక్కడ ఒకటి ప్రాజెక్ట్ చేయబోతుంటే దాన్ని రాదంతా. ఇప్పుడు దాదాపు రైతులు లేరు, అదంతా టీఆర్ఎస్ పేర్ వర్కర్స్ వాళ్ళంతా. ఇప్పుడు మనం చూసినాం అందులో దాదాపు 20 మంది అసలు రైతులే కాదు, వాళ్ళకి ల్యాండే లేదు ఆ గ్రామంలో. ఆ లగచర్ల రోడ్డిపండ గ్రామంలో వాళ్ళకి ల్యాండే లేదు. అంటే కేవలం దీన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని అబాస్పాలు చేయడానికి ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా వచ్చింది కాబట్టి ప్రభుత్వము దాని మీద కఠినమైన చర్య తీసుకుంటుంది. ఈ ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అందరూ ముఖ్యమంత్రితో ఖండించాల్సిన పరిస్థితి ఈ రోజు. కానీ ఎంక్వైరీకి ఆదేశించక ముందే మీరు 42 సార్లు ఫోన్ కాల్ చేశారని మీరు ఆరోపిస్తున్నారు. అంటే మీరు కూడా గత ప్రభుత్వం లాగానే ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఒకసారి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయితే ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ డీటెయిల్స్ సిడిఆర్ అనేది అది వాళ్ళు తీసుకునే లీగల్ చర్య. అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏదైనా చేయొచ్చు కదా. ఫస్ట్ విషయం జరగగానే, సంఘటన జరగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేయగానే ఇప్పుడు ఉన్న సాంకేతికను వాడుకొని కేసులలో ముందుకు పోతున్నారు కదా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కానివ్వండి, మన ఫోల్డ్ లొకేషన్స్ కానివ్వండి, కాల్ డాటా, అదంతా పోలీసు వారి యొక్క విచారణల కార్యక్రమంలో అది భాగంగానే అదొకటి సేకరించి దాని ఆధారంగా ముందుకు పోతా ఉంటారు. అందులో వేరే ఉద్దేశం ఏం లేదండి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. మొన్నటి నుంచి జరుగుతున్న తతంగాన్ని, వీరంగాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఈ కొడంగల్ రగలడానికి కారణం ఎవరు? అంటే బీఆర్ఎస్ అనుకుంటున్నారా, కాంగ్రెస్ అనుకుంటున్నారా? అంటే ఈ రెండు పార్టీలపై మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి? నేనైతే ముందు మిత్రులిద్దరికి నమస్కారం. నేనైతే ఖచ్చితంగా ఇద్దరు కలిపి చేస్తున్న నాటకం అని అనుకుంటున్నా. ఇద్దరు కలిపి ఆడుతున్న పని, ఇద్దరు కలిపి చేస్తున్న పని. ఈ కొడంగల్లో జరిగిన సంఘటనకు ఇద్దరు బాధ్యులే అనేటువంటిది మా అభిప్రాయం అండి. రెండు పార్టీలు బాధ్యులే. అక్కడ ఒక కలెక్టర్ పై జరిగిన దాడిని ఎవరు సమర్థించారు, మేము కూడా ఖండిస్తున్నాం. అంటే ఒక కలెక్టర్ ను ఆ విధంగా ఒక ప్రభుత్వ అధికారిని పైన వ్యక్తిగతంగా దాడి, రాళ్లతో దాడి, భౌతిక దాడి అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా మంచి పద్ధతి కాదు. నిరసన చెప్పొచ్చు కానీ దాడులు చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఆ రకమైన సీన్స్, ఆ యొక్క సంఘటన చూసిన తర్వాత టీవీ వీడియోలలో అది మంచి సంకేతాన్ని కూడా ఇవ్వదు. తెలంగాణ ప్రజలకు మంచి అభిప్రాయాన్ని కూడా ఇవ్వదు అనేది మా అభిప్రాయం. అయితే దీంట్లో మొత్తం మేము మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, దాడిని మేము ఖండిస్తున్నాం. అయితే కలెక్టర్ పైన జరిగిన దాడిని తప్పకుండా ఎవరు కూడా ప్రజలు అంగీకరించారు. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇది మంచి పద్ధతిని సమర్థించారండి. అయితే కలెక్టర్ గారు ఆడికి ఎందుకు పోయినారు, కలెక్టర్ పిలిస్తే ఆడికి ఎందుకు పోయినాడు, ఎవరో ట్రాప్ చేశారు. ఒక ప్రోటోకాల్స్ ఉంటాయండి. కలెక్టర్ కైనా ప్రోటోకాల్స్ ఉంటాయి, ఒక పోలీస్ ఆఫీసర్ కైనా ప్రోటోకాల్స్ ఉంటాయి, ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ప్రకారం పోతుంటారు కదా. ఎందుకు పోలీసు ఆడికి రీచ్ కాలేదు? ఎందుకు పోలీసులు కలెక్టర్ రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసి కూడా అసలు ఒక ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ నేరుగా వెళ్ళిపోయారు. నేనే ఒక పోలీసు కలెక్టర్ నేరుగా వెళ్ళటం అనేటువంటిది ఎంతవరకు సమర్థనీయము? వాళ్ళు పిలిచారే అనుకోండి, నేను రేపు నేనే పిలుస్తా, వస్తారా కలెక్టర్? ఆ విధంగా వచ్చే విధంగా కూర్చుంటారా? ఒక టెంట్ ఒక దగ్గర వేశారు, అరేంజ్మెంట్ ఒక దగ్గర చేశారు. అక్కడికి రైతులు వస్తారు, రైతులు మాట్లాడాలనుకున్నారు. ఎవరో ఒక టీఆర్ఎస్ అయినా, ఇంకో పార్టీ అయినా ట్రాప్ చేసి తీసుకుపోయినాడే అనుకుందాం. అంత ట్రాప్ ఈజీగా పడితే మరి కలెక్టర్ యొక్క ప్రోటోకాల్స్ ఎక్కడ పోయినాయి? కలెక్టర్ యొక్క ఆలోచనలు ఎక్కడ పోయినాయి? కలెక్టర్ సిస్టమ్స్ ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం యొక్క వ్యవస్థలు ఎక్కడ పోయినాయి? దిస్ ఇస్ మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, మీరు ఇంత జరుగుతున్నప్పుడు, గ్రామాల్లో ఆ మాత్రం జరుగుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ ఎడిగిపోయింది. ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే పోలీసులు కలెక్టర్ ను ఫాలో కారా? కనీసం స్థానిక పోలీసులు పెద్ద 100 మంది లేకపోయి ఉండొచ్చు కాక. గొడవ జరిగితే 100 మంది పోలీసులు వస్తారు. కలెక్టర్ ఎంపై ఉండాల్సిన మినిమం సెక్యూరిటీ, కనీస భద్రత ఎందుకు తీసేసినారు? ఎందుకు కనీస భద్రత లేకుండా చేసినారు? ఇది కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అండి. ఎందుకంటే కలెక్టర్ మీద దాడినటువంటిది అది మొత్తం తెలంగాణ వ్యవస్థ చెడగొడుతుంది కూడా. అంటే ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు అట్లా, ఎవరు పడితే ఏ అధికారి మీద దాడి చేస్తే ప్రభుత్వ వ్యవస్థ నడవదు. రాజకీయ నాయకులు మనం
ఇక్కడ ఇట్లా మాట్లాడి అక్కడ మాట్లాడి ఉండొచ్చు కానీ తహసీల్దార్లు ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు, వెటర్నరీ డాక్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. వీళ్ళందరి మీద ఇటువంటి దాడులు అనేటువంటిది ఎవరు సమర్థించకూడదు కూడా. అటువంటిప్పుడు మరి దాన్ని ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి కలెక్టర్ లాంటి స్థాయి వ్యక్తి దట్టు బి ఒక ఒపీనియన్ తీసుకోవడానికి పోయినప్పుడు, గ్రామాల్లో అభిప్రాయ సేకరణ కోసం పోయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు నేను గుర్తు చేస్తున్న ఫార్మాసిటీ కోసం ఇబ్రాహీంపట్నం అవతల యాచారం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం అని చెప్పి ఇటువంటి రివ్యూ పెట్టింది. ఇటువంటి పరిస్థితి పెడితే అక్కడ కలెక్టర్ వచ్చి మిగతా వాళ్ళ కమిటీ వచ్చేటానికి మొత్తం ఊర్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి పడేసింది. ఎవరు ఉంచాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆ మాత్రం కూడా మీకు ఆలోచన లేదు ఇప్పుడున్నటువంటి కలెక్టర్ కి లేదా పోలీసు వ్యవస్థ కంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి దీని వెనకాల అసలు కారణం ఏందనేటువంటి నాకు పెద్ద డౌట్ వస్తుంది. అసలు కారణం ఏంది? ఇది నేను ఇప్పుడు యాచారం ఎగ్జాంపుల్ చెప్పిన, అది కూడా రంగారెడ్డి జిల్లా అనేది వేరే జిల్లా కాదు. ఇది వికారాబాద్ జిల్లా ఉండొచ్చు, ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఆ యాచారంలో సేమ్ ఫార్మాసిటీ కోసమని భూసేకరణ కోసం అని ప్రయత్నం జరిగితే ప్రతిపక్ష నాయకులందరినీ కారిడార్ వేసి ఎవ్వరు లోపలికి రానియాలి. ఆ సేకరణ చర్చ కాడికి, ఆ సేకరణ ఒపీనియన్ తీసుకునే దగ్గరికి అక్కడ ముందే సాధ్యమైనంత వరకు ప్రతిపక్ష నాయకులందరూ ముందు రోజు అరెస్ట్ చేశారు. మరి ఆ మాత్రం పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. అక్రమంగానే చేశారు. ఒకవేళ ఒపీనియన్ తీసుకున్నట్టు అక్రమమైన ఒపీనియన్, ఏ ఒపీనియన్ కరెక్ట్ కాదు, అక్కడ ప్రజల అభిప్రాయం కరెక్ట్ రిఫ్లెక్ట్ కాదు. అది ప్రజల అభిప్రాయం అక్కడ లేదు. కానీ మరి వికారాబాద్ లో ఇది ఎందుకు ఈ విధంగా జరగలేదని నాకు పెద్ద అనుమానం అండి. అంటే దీని వెనకాల ఏదో రేవంత్ రెడ్డి గారు అసలు నిజంగా ఫార్మాసిటీ పెట్టాలనుకున్నాడా, లేకపోతే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ గొడవ జరిగితే మంచిది పని అయిపోతుంది ఇది అనుకున్నాడా, నాకు డౌట్ వస్తుంది. లేదా ఫార్మాసిటీ వెనకాల ఇంకేదన్నా ఉద్దేశాలు ఉన్నాయా, నాకు డౌట్ వస్తుంది. ఇంకా ఒక వ్యక్తి పోయినాడు ఆ చిన్న ఊరు, అది పెద్ద వేల మంది ఉండే ఊరు కాదు. ఇక్కడ జరిగింది ఆచారంలో జరిగితే వేల మంది, ఒక మేడిపల్లి నక్కర్ అనే ఊరు, చాలా పెద్ద ఊరు అది. ఆ ఊరు చుట్టుపక్కల ఊర్లందరూ పిలిచారు. కాబట్టి అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే పోలీసులు ఎంత యాక్టివ్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇంత చిన్న గ్రామంలో పోలీసులు ఒక 5-4 స్థానిక పోలీసులు సెక్యూరిటీ ఇచ్చింటే అయిపోతుండే, కలెక్టర్ కి ఇబ్బంది రాకపోతుండే కదా. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం ఇబ్బంది జరగకపోతుంటే తెలంగాణలో ఇటువంటి పరిస్థితి రావడం అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరగకపోతుండే. కాబట్టి ఈ చర్చను ఎక్కడో ఈ డైవర్ట్ చేయడం కోసమా, ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసమా అనేటువంటిది ఇంకో అనుమానం. అసలు ప్రజల అసలు విషయాలు వదిలిపెట్టి నిజంగా ఫార్మా క్లస్టర్ విషయంలో ఒక అభిప్రాయం ఉందా ప్రభుత్వానికి, నాకు రెండో డౌట్. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్మా ప్రైవేట్ కంపెనీల కోసం భూసేకరణ గురించి మీరెందుకండి అంత తాపత్రయపడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు తాపత్రం అంటే కొడంగల్లో ఫార్మాసిటీ పెడితే ఇంతమంది పెద్దలు కాంగ్రెస్ నాయకులు చెప్పారు, ఫార్మాసిటీ కొడంగల్లో పెడితే అద్భుతమైనటువంటి ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి జరుగుతాయా? నేను ఫార్మా రంగంలో పనిచేయొచ్చునని చెప్తున్నా. ఫార్మాసిటీ వల్ల మీరు చూస్తున్నారు చౌటుప్పల్ దగ్గర మురికి అమిత్ షా లాంటి పెద్దలు ఒకసారి పెద్దదేవులపల్లికి వచ్చారు 2017-18లో. ఆ పెద్దదేవులపల్లి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ ఒక కంపెనీ ఉంది. ఆ రెడ్డిస్ కంపెనీ అది మిర్యాలగూడ దగ్గర, పెద్దదేవులపల్లి అంటే ఇక్కడక్కడ కాదు, మిర్యాలగూడకు ఒక మంచి పొలాల దగ్గర ఆ ఫార్మా కంపెనీ ఉంటే ఆ ఫార్మా కంపెనీలో స్థానిక ఉద్యోగాలు ఎవరికి లేవాడు, స్థానికులకు ఉద్యోగాలు అంత ప్రైవేట్ బయటకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో డాక్టర్ రెడ్డిస్ దగ్గరికి పోయి మీరు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే అవర్స్ ఇస్ మల్టీనేషనల్ కంపెనీ అంటారు వాళ్ళు. మాది పెద్ద ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీ అండి, వివిధ దేశాలలో ఉంది, మేము ఒక్క తెలంగాణ హైదరాబాద్ లో మేము తీసుకోలేమండి అని వారు ఉపన్యాసం ఇస్తుంటారు మనకు. అటువంటి కంపెనీలు కొడంగల్ అవసరమా? నేను చాలా సూటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా. అటువంటి కంపెనీలు కొడంగల్ అవసరమా? ఇప్పుడు దివీస్ లాబొరేటరీస్ ఉంది చౌటుప్పల్ దగ్గర, ఆ దివీస్ లాబొరేటరీ ఇచ్చేటువంటి పొల్యూషన్ కొడంగల్లో అవసరమా? అక్కడ ఉంటే దోతిగూడెం అనే గుట్టలు ఉంటాయి చౌటుప్పల్ యువతల, లోపల ఒక 10 చిన్న ఫార్మా ఇండస్ట్రీ పెట్టారు. మొత్తం నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళు ఇడుస్తారు భూములకి. అటువంటి ఫార్మా ఇండస్ట్రీ అవసరమా? లేకపోతే మా సిరీస్ కంపెనీ మూతపడ్డది అనుకోండి, ఇప్పటికీ ఆ భూమి దోగుతుంటే ఒక 100 మీటర్లు 100 ఫీట్ బొంగ నల్లటి మట్టి పొల్యూషన్ దొరుకుతుంది. అటువంటి సిరీస్ కంపెనీ ఇక్కడ కొడంగల్ అవసరమా? మీకు కొడంగల్ ప్రజలకు నిజంగా ముఖ్యమంత్రి గారు మేలు చేయాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి, చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా ప్రజలకు అవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలిగే మనుషులు ఉన్నారు. అటువంటి పరిశ్రమల కోసం ప్రయత్నం చేయండి. మీరు అలా ఫార్మాసిటీని పెడుతుంటే మేము నక్కత్త మెడిపల్ మేము వ్యతిరేకించినాం. ఫార్మాసిటీ అనేది ఫార్మా కంపెనీస్ ఎక్కడ పెట్టాలి, ఉన్న జీడిమెట్ట కంపెనీస్ ఏమైతున్నాయి, వాళ్ళు ఎక్కడ నీళ్లు ఇడుస్తున్నారు, ఆ జీడిమెట్ట కంపెనీ నుంచి మూసీ నది నుంచి మరి ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మూసీ నదిలోకి వచ్చేటువంటి నీళ్ళని కూడా జీడిమెట్ట ఫార్మా ఇండస్ట్రీ నీళ్ళు వస్తలేవా?
ఉప్పల్లో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ నీళ్లు వస్తలేవా? ఆ ఉప్పల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ శ్రీకృష్ణ డ్రగ్స్ అని ఒకటి శంషాబాద్ లో పెట్టినారు. శంషాబాద్ ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో పెడితే దాని రెసిడ్యూస్ వచ్చి హిమాయసాగర్ లో దొరికినాయి. హిమాయసాగర్ పొల్యూషన్ అక్కడ భూముల నుంచి పోతుంటదండి, పర్కులేట్ అయి పోతుంటుంది. అక్కడ ఆగదు పొల్యూషన్, ఎక్కడ పొల్యూషన్ నీళ్లు కూడా. ఈ మాత్రం అంటే పరిజ్ఞానం లేదని నేను అనుకోను అధికారులు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ. మరి కొడంగల్లో ఫార్మాసిటీ అవసరం అనేటువంటిది ఒక ప్రశ్న. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ముందే చెప్పిన ముందు దాడిని మేము ఖండిస్తున్నాం. వీళ్ళ యొక్క ఫార్మాసిటీ పేరు మీద భూసేకరణ చేయడం తప్పు. ఎవరైనా కంపెనీ పెట్టుకుంటే పెట్టుకునేయండి, మీకెందుకు అభ్యంతరం, మీకెందుకు ఇబ్బంది, మీరెందుకు సేకరించి వాళ్ళకి ఇయ్యాలనేటువంటి కళ్ళగంటున్నారో నాకు అర్థం కాలేదు. దీని వెనుక భూదందా ఉంది కాబట్టి ఇటువంటి దందా వచ్చినప్పుడు ప్రజల స్పందన కూడా రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలి మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్ సుధాకర్ గారు, అంటే కొడంగల్లో ఫార్మసిటీ కంపెనీ అవసరమా ఒకటి, అంటే దీని వెనుక భూదందా ఉందనేది నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి చాలా ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా అక్కడ రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసి కూడా కలెక్టర్ సెక్యూరిటీ లేకుండా ఎలా వెళ్తారనేది ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజల వద్దకు పోవడానికి సెక్యూరిటీ తీసుకోవాలనే ముందు ఆలోచన అనేది రైతులు ఆగ్రహంతో ఉంటారు కదా, ఫార్మా కంపెనీ దురుద్దేశపూర్వకంగా చేసింది కదా. ఇప్పుడు దురుద్దేశపూర్వకంగా మనం ముందే పసిగట్టాలని చెప్తా ఉన్నారు. ముందే మనం బందోబస్తు పోతే మళ్ళీ అదొక నెగిటివ్ తీసుకొస్తారు. పోలీస్ బందోబస్తు వచ్చి నిర్బంధంగా గ్రామసభ ప్రజాప్రతినిధుల సేకరణ చేసిందని చెప్పి మళ్ళీ అది చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు తెలంగాణలో రాష్ట్ర సంక్షేమం మనిషి రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం అందరం మనం కృతనిశ్చయంతో ముందుకు పోతే ఏదైనా మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మనము అనుకున్న ఫలాలను సాధించగలుగుతాం. ఒక ప్రభుత్వానికి ఉన్న పీరియడ్ చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో ఇవన్నీ చేయాలంటే కాదు కదా. ఇప్పుడు కొడంగల్లో భూదందా ఉందని అంటే ఇప్పుడు అక్కడ భూదందా ఉంటే అక్కడ వచ్చేది అక్కడ ఆ ప్రాంత ప్రజలకే కదా లాభం జరిగేది. అక్కడ వాల్యూ పెడితే అక్కడ ప్రాంత రైతులు అక్కడ ప్రాంత ప్రజలే లబ్ధి పొందుతారు కదా. ఇప్పుడు ఒక వ్యాపారం కానీ ఒక వ్యాపార సంస్థ వచ్చినా ఒక పరిశ్రమ వచ్చినా దాని మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఎంతో జీవనోపాధి కలిగే పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. అందులో వాటి అవసరాలు ఆ విధంగా ఉంటాయని చెప్పి మనం ప్రభుత్వాలు ప్రాజెక్టులను తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఆయనకు అవకాశం ఉన్నది కాబట్టి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చేసిన మద్దతుతోటి వారి దీవెనతోటి నేను ఈ స్థాయికి ఎదిగిన కాబట్టి ఈ ప్రాంత ప్రజల రుణం తెచ్చుకోవాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రతి కార్యక్రమాన్ని రాద్ధాంతం చేయాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతి కార్యక్రమాన్ని నెగిటివ్ కోణంలో చూస్తే ఏ విధంగా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు జీడిమెట్లో చెప్పినారంటే జీడిమెట్ ఎప్పుడు పెట్టినారు? అది మన హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ కాకముందు అక్కడ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అది ఈ రోజు వచ్చింది కాదు కదా. నగరం అప్రతిహతంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది ఈ రోజు హైదరాబాద్ మహానగరం. కాబట్టి ఈ రోజు అది నగరంలో కలిసిపోయి జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది. అంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని దాన్ని ఏదో చేయాలనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. ఏది ప్రాజెక్ట్ వచ్చినా ఏది వచ్చినా ల్యాండ్ అక్విజిషన్ అనేది కంపల్సరీ. తరతరాలుగా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. ఈ ఒక్కరోజే జరుగుతలేదు కదా. ఇప్పుడు ఎలా హైదరాబాద్ నగరం కానివ్వండి, దేశం కానివ్వండి, ఇవాళ మనం ప్రపంచానికి పోటీగా మనం అభివృద్ధి చెందుతున్నామంటే గత ప్రభుత్వాలు చేసిన కృషి కదా. ఆనాడు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నీకు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి ఈ రోజు హైదరాబాద్ నగరం చుట్టూ ఈ రోజు నిర్మించింది కాబట్టే కదా హైదరాబాద్కి ఇంత గుర్తింపు వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో అత్యంతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీసీఎంని తీసుకొచ్చి పెడితే ఏ రాష్ట్రంలో అవసరం ఉన్నా మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పుడు ఇది రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. రైతులను తప్పుదోవ పట్టించి వాళ్ళను మిస్గైడ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు మనం 2013లో ల్యాండ్ అక్విజిషన్ లో మనం బెటర్ రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ ఇవ్వడానికి 2013లో యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. వారికి మేలు జరుగుతుంది. వాళ్ళకి అర్థం కాకుండా ఈ రోజు ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతో మంది రైతులు అయితే ప్రజలు సహకరిస్తేనే కదా ఈరోజు నేషనల్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇవాళ మెట్రో రైలు 72 కిలోమీటర్లు హైదరాబాద్ నగరంలో నిర్మించడం జరిగింది. ఎంతమంది ల్యాండ్ ఇస్తే ఈ రోజు మెట్రో వచ్చిందండి? దాని ఇవాళ మన ప్రజలు ఈ రోజు పబ్లిక్ ఈ రోజు మెట్రో ప్రయాణాలను ఆస్వాదిస్తున్నారా లేదా, లబ్ధి పొందుతున్నారా లేదా? అంటే 72 కిలోమీటర్ల పరిధిలో ఎంతమంది ల్యాండ్ పోయి ఉంటుంది ఈ రోజు ల్యాండ్ అక్విజిషన్ లో? ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఫార్మా కంపెనీ ఈజ్ ఏ ప్రైవేట్ కంపెనీ. అది మౌలిక వసతుల కల్పన కంపెనీ సంబంధించిన అంశం కాదు. నేను ఫార్మాసిటీ జీడిమెట్ ఒక్కడాని గురించి చెప్పలేదు. జడ్చర్ల కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో జడ్చర్లలో ఒక ఎస్సీజెడ్ పెట్టారు, ఫార్మా ఎస్సీజెడ్ పెట్టారు పోలేపల్లి అనే గ్రామంలో. ఆ ఎస్సీజెడ్ లో ఈ రోజు వరకు కూడా అది కూడా ఫార్ములేషన్ యూనిట్స్. ఇప్పుడు కొడంగల్లో ప్లాన్ చేస్తుంది బల్క్ డ్రగ్ యూనిట్.
అక్కడ ప్లాన్ చేసిన ఫార్ములేషన్ లోనే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటది. బల్క్ డ్రగ్స్ లో పొల్యూషన్ ఎక్కువ ఉంటది. అటువంటి పోలేపల్లిలోనే ప్రజలు పారిపోయింది. అక్కడ పాపం గిరిజన తండాలు పారిపోయి లేచిపోయినరు. ఇక వాళ్ళు భరించలేక కష్టాలను భరించలేక వాళ్ళు పారిపోయినరు. అటువంటి సంఘటనలు మళ్ళీ కొడంగల్ జరిగితే కొడంగల్ ప్రజలకు ఇష్టం ఉందని మీరెట్లా అంటారు? కొడంగల్ అభివృద్ధికి వివిధ చాలా రంగాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఆ కొడంగల్ అభివృద్ధి చేయడానికి అనేక రంగాలలో అవకాశాలు ఉన్నాయి. ఫార్మా రంగం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది నాకు ఉన్నటువంటి డౌట్. ఎందుకంటే దివీస్ లాబొరేటరీస్ నేను ఎగ్జాంపుల్ చెప్పిన, జిడిమెట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పలే, అక్కడ చౌటుప్పల్లో చాలా కంపెనీల ఎగ్జాంపుల్ చెప్పిన, నేను శంషాబాద్ ఎగ్జాంపుల్ చెప్పిన. శంషాబాద్ లో శ్రీకృష్ణ డ్రగ్స్ ఏదైతే పొల్యూషన్ ఇడుస్తుందో, ఉప్పల్ దగ్గర మూసీలో పొల్యూషన్ ఇడుస్తుందో, ఆ కంపెనీ శంషాబాద్ లో కంపెనీ పెట్టి దాని పొల్యూషన్ అంతా భూమిలోకి ఇడిస్తే ఆ కంపెనీని నేనే ఒక 20 ఏళ్ల కింద నేను కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నా. ఆ కంపెనీని మూసేపించిన అప్పుడు ఆ పొల్యూషన్ నీళ్ళు ఇడుస్తారని చెప్పి శ్రీకృష్ణ డ్రగ్స్ వాళ్ళది అక్కడ శంషాబాద్ ఆ చిన్నజీఆర్ స్వామి ఆశ్రమానికి అవతల పక్కన ఇప్పుడు కూడా వాళ్ళ భూమి ఉంది. కానీ మీ విషయం చెప్తున్నా, అటువంటి పొల్యూషన్ కంపెనీస్ కొడంగల్ కి అవసరమా? ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, కొడంగల్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అని నేను చెప్పదలుచుకున్నా అండి. అందుకోసం పొల్యూషన్ కంపెనీస్ అభివృద్ధి కోసం అని పొల్యూషన్ ఇచ్చే కంపెనీస్ కాదు, చాలా ఉన్నాయి, వేరే వివిధ రంగాలలో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలను పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు కొడంగల్ డెవలప్ చేస్తారంటే వద్దనేది లేదు, దాన్ని ఎవరు అపోజ్ చేయట్లేదు. కానీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం మాత్రం చెప్పదలుచుకున్నాం. రైట్ మల్లేశ్వర్ గారు, అంటే కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి కేటీఆర్ దగ్గర లేకపోతే హరీష్ రావు దగ్గర ఎన్నేలా కనిపిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్ట్ చేసేదాకా ఈ కేసు ఆడట్టు కనిపించట్లేదు, ఏమంటారు? ఇక్కడ మనకు ఈ ఫార్మాసిటీ గురించి, ఫార్మా ప్రాజెక్ట్ గురించి రాజంతం చేస్తా ఉన్నారు. కానీ ఈ గొడవలు అనేటివి నిన్న సరే కలెక్టర్ పై అధికారులపై జరిగిన దాడిని మనము తీవ్రంగా చూస్తున్నారు. కానీ గతంలో రంగారెడ్డి జిల్లాలో ఈ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ కొరకు 20,000 ఎకరాలు కావాలంటే సరే ఒక ప్రయత్నం చేశారు. అక్కడ కూడా రంగారెడ్డి ముత్యాల ఏరియాలో చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ తిరుగుబాటు జరిగింది, నిరాకరణ జరిగింది. ఇక్కడ సగం భూమి వరకే సగము కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే నాకు తెలిసి కేసీఆర్ నామరూపాలు లేకుంటే కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు పెట్టినటువంటి ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్కడున్నా కూడా భూమి స్వచ్ఛందంగా రైతులు నాకు తీసుకోరానో లేకపోతే నాకు ఇది చేయడానో చెప్పి ఎవరు ఇవ్వరు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం కొంత ముందుతోటి వాళ్ళకు పరిహారము ఇచ్చేందుకు రైతులను ఒప్పించి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కకు పెట్టి ఏంటంటే ఇప్పుడు నేను జరిగిన ఇష్యూ తీసుకొని కేటీఆర్ ను రిమాండ్ రిపోర్ట్ లో ఆల్రెడీ చేసిరు. సరే అది అరెస్ట్ చేస్తారు, కేసులు ఏ విధంగా నిలబడతాయి ఏమేది మనం చూస్తా ఉన్నాం. న్యాయపరమైనటువంటి అంశాల మీద అది రేపు సాక్ష్యాల మీద ఆధారపడి వాళ్ళకి శిక్షలు పడతాయా అనేది అది కోర్టులు తెలుస్తాయి. ఇప్పుడు కేటీఆర్ ను హరీష్ రావును లేకపోతే ఇంకెవరితో చేయడం వల్ల ఏంటంటే ఒరిగేది అయితే ఈ ప్రభుత్వానికి ఏదో అంటే దాన్ని అంటే వీళ్ళ అంటే మేము ఇటువంటి పద్ధతులను ఉపేక్షించే లేదని ఒక వార్నింగ్ ఇవ్వడానికి పనిచేస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితి సేమ్ టైం టీఆర్ఎస్ మైలేజ్ కూడా తెచ్చిపెట్టే ప్రయత్నం. ఎందుకంటే గతంలో చూసినాము. ఇప్పుడు కొన్ని చిన్న ఇష్యూ మనము వైఎస్ జగన్ చేసినటువంటి తప్పిదం చంద్రబాబు లాంటి ఒక 3 decades మన రాజకీయ 4 decades రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తిని మనము జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నము, జైల్లో పెట్టడం వల్ల ఇవాళ 2 digits కి అంటే 11 నంబర్కే దిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక పబ్లిక్ నుంచి రియాక్షన్ రాకుండా ప్రభుత్వం తీసుకుంటే పర్వాలేదు, కానీ దానివల్ల నష్టం జరిగే ప్రమాదం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా వచ్చిన నుంచి ఇదే చర్చ జరుగుతుంది. కేసీఆర్ అరెస్ట్ అవుతుందా, కేటీఆర్ అరెస్ట్ అవుతుందా, హరీష్ రావు అవుతుంది. ఇరిగేషన్ కాకపోతే కాళేశ్వరం కాకపోతే ఇటు మన ఈ రేసు లేకపోతే ఇవన్నీ రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. కానీ దానివల్ల అప్పుడు అరెస్ట్ చేయడం పెద్ద పని కాదు, సేమ్ టైము తప్పించుకోవడము అది ప్రూవ్ అయితే ఏంటి. ఇప్పుడు ఆ పద్ధతిలో ఇప్పుడు రేపు పట్టణ నరేందర్ రెడ్డి మీద ఉన్నంత థ్రెటన్ కేటీఆర్ మీద ఉండకపోవచ్చు. కాకపోతే పబ్లిక్ లో ఏదైతే ఒక రాంగ్ అంటే కేటీఆర్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కేవలం వాళ్ళకు ఉంటుంది ప్రచారం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఏమైందంటే
బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అంటున్నారు, అంటే కాంగ్రెస్ బీ, అంటే వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేకుండా పోతా ఉన్నది. ఇటువంటి ఇష్యూస్ కొంత మరి మీకు నష్టానికి అంటే ప్రభుత్వానికి మీకు బెనిఫిట్ కంటే ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ పద్ధతిలో ఆచితూచి అడిగేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే మనము మల్లన్న సాగర్ విషయంలో వస్తే ప్రతి ఏ ప్రాజెక్టు నిర్మాణానికి ఫార్మా కంపెనీ కావచ్చు ఎటువంటి ఇది ఇప్పుడు స్వచ్ఛందంగా కాకపోతే కేటీఆర్ రేవంత్ రెడ్డి అల్లుడి కొరకు ఏదో చేస్తున్నారని బదనం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫార్మా కంపెనీలు దాదాపు 1000 కంపెనీలను ప్లాన్ చేశారు. ఆ 1000 కంపెనీలో సరే రేవంత్ రెడ్డి అల్లుడి ఒకటి ఉండవచ్చు, 2 ఉండవచ్చు, 10 ఉండవచ్చు. కానీ మొత్తం 1000 కంపెనీలు అయితే శ్రీధర్ రెడ్డి గారికి ఉండేవి కదా. ఏంటంటే ఈ బదనం చేయడానికి పొలిటికల్ మీద తీసుకోవడానికి పనిచేస్తుంది. కానీ అక్కడ ఏమాత్రము ఇది ఉండదు. తర్వాత ఇప్పుడు 11 నెలలకు ఏం మునిగిపోయింది. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలకు కదా ఎన్నికలు ముచ్చట వచ్చేది. అప్పటి వరకు వీళ్లకు ఏవైనా 6 గ్యారంటీలు అమలు చేయలే అని ఒక్కొక్క ఇష్యూను, అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరు చేసేది కూడా డైవర్సిటీ పాలిటిక్స్ లాగానే అవపడుతుంది. మరి ఇక్కడ ఇది ఏమన్నా కూడా ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లొంగిలో బీజేపీ సేఫ్ గా ఉన్నదా, లేకపోతే బీజేపీ మరి ఏ పద్ధతిలో దాని స్టాండ్ చెప్తుంది అనేది కూడా చూడాల్సింది కూడా. ఎందుకంటే ఇప్పుడు 2 కేసులు, ఒకటి గవర్నర్ పర్మిషన్ కొరకు మన అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇష్యూ గవర్నర్ పర్మిషన్ కొరకు ఏసీబీ దాని మీద ఈ కార్పొరేషన్ దాని మీద గవర్నర్ పర్మిషన్ ఆల్రెడీ లెటర్ పెట్టామని చెప్తున్నారు. అది అక్కడ పెండింగ్ ఉండగానే ఇది ఆల్రెడీ ఎఫ్ఐఆర్లకు వచ్చింది. అంటే ఒకటి కక్షపూరితంగా చేస్తున్నారా అనే ప్రచారానికి ఈ కొంత సామాన్య జనం నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మరి అది పర్మిషన్ ఇస్తారా లేకపోతే లేదా. ఇప్పుడు చూడండి, నువ్వేందా అనే పరిస్థితిలో కేటీఆర్ పోయి మళ్ళీ బీజేపీ కోర్టులోనే అమృత్ దాని మీద పెద్ద అక్రమాలు జరిగినాయి, దాని కింద రద్దు చేయాలి, అది దాన్ని రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నదని చెప్పి అంటే ఇప్పుడు 2 ఇష్యూస్ బీజేపీ కోర్టులోనే ఉన్నాయి. బీజేపీ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బీజేపీ ఎటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అనేది మనం ఎదురు చూడాల్సిన కూడా అవసరం. రైట్, ఓకే సుధాకర్ గారు, అంటే ఏదో ఒక రకంగా మీరు కేటీఆర్ గారిని ఇబ్బందులు పెట్టి ఇరకాటంలో పెట్టి జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్ టెండర్లు కావచ్చు, లేకపోతే ఫార్ములా 1 కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, ఇలాంటివి ఇరికించి కావాలని ఇరకాటంలో పెట్టి ఇబ్బంది పెట్టి కేటీఆర్ గారిని జైల్లో వేసేది మీ ప్లాన్, నిజమేనా? అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు చేసిన తప్పులు అంతా ఇంత కాదు. ఈ తెలంగాణ సమాజము క్షమించేది వాళ్ళని రానున్న రోజుల్లో. వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి తాతాలు ఆడుతా ఉన్నారు. బిడ్డ మీకు చెప్తున్నా, ఈ రోజు ఈ వేదిక జీ తెలుగు నుంచి మిమ్మల్ని కనుక అరెస్ట్ చేస్తే జీవితాంతం మీరు జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అన్ని తప్పులు చేశారు. మీరు ఇవాళ మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, తెలంగాణ సంపద దోసుకొని మీ దొరల గడిల్లో బందీగా పెట్టుకున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ రాస్తే రామాయణం వింటే భారతం అంత ఉంది మీ చరిత్ర. ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను ఇలా సర్వనాశనం చేసిండండి. ఇవాళ అవన్నీ మేము ఆర్టీ కింద నేను స్వయంగా సమాచారం సేకరిస్తున్నా. ఇవాళ ఏమంటే అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు తప్పు చేస్తే అరెస్ట్ చేయరా? చట్టానికి చుట్టాలా మీరేమన్నా? ఇప్పుడు మనకు చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది, మనకు పరిధులు ఉన్నాయి. ఇవాళ ఆయన ఒక మంత్రిగా పనిచేసి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా నేను ఢిల్లీ పోవడం తప్పైతే ముఖ్యమంత్రి గవర్నర్ కలవడం తప్పంటాడు. అరే గవర్నర్ అంటే ఎవరండి? ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి జీవో మీద ఆయన సంతకం ఉంటుంది, ఆయన అప్రూవల్ తోటి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ యంత్రాంగంలో గవర్నర్ రోల్ అనేది కీ రోల్ ఉంటుంది. మన కుటుంబ హెడ్ ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ హెడ్ లాంటి వ్యక్తి. ఇవాళ మీరు గవర్నర్లను గౌరవించారు, రాజ్యాంగాలను గౌరవించారు, చట్టాలను గౌరవించారు. కేవలం మీరు చేసిందే చట్టం, మీరు మాట్లాడిందే చట్టం. నువ్వు ఇలా ఆ రోజు మల్లన్న సాగర్లో ల్యాండ్ అక్విజిషన్ చేసిన దానికి నువ్వు సమాధానం చెప్పు. 16,000 ఎకరాలు ఇవాళ నువ్వు మల్లన్న సాగర్లో ల్యాండ్ అక్వైర్ చేసినావు. మరి అప్పుడు గుర్తుకు రాలేదు రైతులు? వాళ్ళు రైతులు కాదా? కేవలం కొలంగల్లో ఉన్న వాళ్ళే రైతులా? చెప్పండి మీరు. ఇవాళ అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు
తెలంగాణలో సర్ప్లస్ బడ్జెట్ తోటి ఉన్న వ్యవస్థను అప్పచెప్తే సర్వనాశనం చేసి ఇవ్వాలి. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిధులు నియామకాలు నీళ్లతో ఏర్పడ్డ ఒక తెలంగాణ రాష్ట్ర కళని ఇలా సర్వనాశనం చేసి ఇవ్వాలి. ఇలా తెలంగాణ భావి తరాలకు మీరు ఇవ్వాలా ఏం సమాధానం ఇచ్చిందో మీరు ఇవ్వాలా. మీరు చేసిన తప్పులు ఒక్కొక్కడిగా బయటకు వస్తే మీరు రోడ్ల మీద తిరగలేరు. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. ఈ రోజు మేమే కనుక మీ లెక్క లగచర్ల గడల లెక్క కుట్రలు చేస్తే మీరు ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. ఎందుకంటే మీరు అన్ని అన్యాయాలు చేసి అన్ని అక్రమాలు చేసారు. నేను చెప్పేటి అన్ని వాస్తవాలు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మేము ఒట్టిగా మాట్లాడట్లేదు. అలా నేను ఎవరు ప్రభుత్వం చేస్తున్నారో మా వాళ్ళు చెప్తున్నాను కాదు. నేను స్వయంగా సేకరించిన సమాచారం చాలు జీవితాంతం జైలు ఉండడానికి. అంటే అంత అన్ని అన్యాయాలు చేసిన అన్ని అక్రమాలు చేసి ఇవాళ ఒకటే మన సంపద అంతా వాళ్ళ గడిలల్లో పెట్టుకొని 60,000 కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ కాంట్రాక్టర్లకు బకాయి పడ్డది ఆ రోజు ఆనాటి ప్రభుత్వం. ఇలా డబ్బంతా మనీ సర్క్యులేట్ కావాలి. చైన్ సిస్టమ్ వ్యవస్థ మనది. ఇలా డబ్బంతా అక్కడ ఆగిపోయినాక నీకు మనీ సర్క్యులేట్ ఎట్లయితే నీకు రియల్ ఎస్టేట్ ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లో అయితే ఒకటి మాట్లాడతాడు రైతులకు అన్యాయం జరిగిందంటాడు, ఒకళ్ళు మాట్లాడతారు ఇలా ప్రతి వ్యవస్థ ఇట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతలేదు అంటారు. నీ డబ్బంతా నీది ఎక్కడ లాకర్లలో మీరు దాచుకున్నారు కదా, అది మార్కెట్లోకి వస్తేనే కదా ఫ్లో అయ్యేది. మీరు అధికారంలో ఉన్నారు కదా, బయటకు తీసుకున్నాం కదా ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఆధారాలు కావాలి, సమాచారం కావాలి. వీళ్ళు ఒక్కటి చేయలే, 2 చేయలే. వీళ్ళ 10 ఏళ్ళ అవినీతి రాస్తే రామాయణం వింటే భారతవంతం ఉన్నది. ఇలా మాకే నివరపోతా ఉన్నది. ఇలా వీళ్ళ ఆఖరికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని కూడా వదిలిపెట్టలేదండి. ఇలా అక్కడ ఒక 1000 కోట్ల ప్రాజెక్టు తోటి అక్కడ ఆ ప్రాంతం డెవలప్ చేసినామని చెప్తున్నారు మీరు. 1000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు చేస్తే దానికి ఆర్కిటెక్ట్ ఎవరిని పెట్టాలండి? మనం ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి, అనుభవం ఉన్న కంపెనీ నుంచి తీసుకొచ్చి ఆర్కిటెక్ట్ వికసన చేయాలి. మనం రోజుకు ఒక న్యూస్ చూస్తున్నాం, భూమి గుంగిందని, ఇక్కడ ఇది ప్రాబ్లం అయిందని, వెలుతురు లేదని, వెంటిలేషన్ లేదని, ఎన్నో అక్రమాలు అన్యాయాలు నీకు యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణంలో జరిగినాయి. మీరు అసలు దేవుణ్ణి కూడా వదిలిపెట్టలే కదా. అక్కడ మీ ల్యాండ్ వ్యాపారం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కదా యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని మీరు ఇలా అభివృద్ధి చేసినామని చెప్పారు. అంటే ఒక ఆర్కిటెక్ట్ను పెడితే ఒక పెద్ద అనుభవం ఉన్న కంపెనీ పెట్టకుండా ఆనంద సాయి అనే ఒక వ్యక్తిని, చిన్నజీవ స్వామి మెప్పు కోసం ఆనంద సాయి అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇలా అక్కడ అప్పచెప్పిల్లు. మీరు ఏ రంగాన్ని ఏ వ్యవస్థను వదిలిపెట్టి చెప్పండి. మీ అవినీతికి, మీ కమిషన్ల కక్కుర్తికి ఒక్కటి చెప్పండి నాకు ఇలా. కాబట్టి అవన్నీ చూస్తే మీరు తాతాలాడుతున్నారు, అరెస్ట్ చేయాలని. ఒక్కసారి కనుక మీరు అరెస్ట్ చేస్తే జీవితాంతంగా మీరు బయటికి రాలేరు. ఎందుకంటే పీటీ వారెంట్ల మీద మీ మీద అన్ని కేసులు ఉన్నాయి. ఈరోజు పీటీ వారెంట్ల మీద ఈ కేసు అని ఆ కేసు అని మీరు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఎందుకంటే వీళ్ళు అన్ని అన్యాయాలు అక్రమాలు చేసింది. వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలా ప్రభుత్వంపై రద్దాంతం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వాన్ని రైతుల ముసుగులా వాళ్ళ టీఆర్ఎస్ గుండాలతోటి ఇలా రెచ్చగొడుతున్నారు. ఇది ఎంతవరకు మంచి పద్ధతి చెప్పండి మీరు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలా? రైట్ ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం అనుకున్నప్పుడు, అంటే కేటీఆర్ గారు అమృత టెండర్లపై మీకు కంప్లైంట్ చేస్తారు కదా, దాని మీద విచారణకు ఆదేశించవచ్చు కదా. అన్మ్యూట్ చేసి మాట్లాడారా ప్రకాష్ రెడ్డి గారు? అన్మ్యూట్ చేసి మాట్లాడరా? కేటీఆర్ గారు అమృత్ పథకం మీద పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం అంటే దయ్యాల వేదాలు చెప్పినట్టే అండి. ఒక రకంగా నాకు ఆ భాష కరెక్ట్ ప్రొనౌన్స్ ప్రాబ్లం దొరకదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. టెండర్ ఎవరికి ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రు అనేది కేంద్ర ప్రభుత్వం సంబంధం కదా. ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందా లేదా అనేది చూస్తుంది. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఈ 10 ఏళ్లలో కూడా అమృత్ పథకం యొక్క నిధులు వచ్చినాయి కదా, దాని కూడా ఎంక్వైరీ చేయాలని అడిగితే కేటీఆర్ కు మంచిగా ఉండేది కదా. ప్రజలు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంటే, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 10 ఏళ్ళు నువ్వు చేయాల్సిన విధ్వంసం చేసి ఇప్పుడు నేను పోయి కంప్లైంట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను దీన్ని సపోజ్ ఈ ప్రశ్న ఇట్లాగా కేటీఆర్ అడిగిన అనుకో, అది చూసినావా బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, రేవంత్ రెడ్డి సంజయ్ ఒకటే, ఈ మాటలు మళ్ళీ మాట్లాడతారు. ఇవి నేను ఒక భాష మాట్లాడే చిల్లర భాష. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు కలవవు కూడా. ఈ దేశ రాజకీయాలలో ఒక శతాబ్దం 10 ఏళ్ళు పూర్తిగా వస్తుంది, 3 తరాలు పూర్తిగా వస్తుంది. ఉత్తరప్రదేశ్ 2 తరాలు పూర్తిగా వస్తుంది. నేను అన్నది కంప్లీట్ గానండి. అందుకోసం ఒకటి ఏంటంటే తెలంగాణలో కలిసి చేస్తారని చెప్తాను కదా. తెలంగాణలో కలిసి చెయ్యరు. ఏ రాష్ట్రం ఢిల్లీలో కూర్చుని గల్లీలో దోస్త్ అని చెప్తా ఉన్నారు.
నేను గల్లీల దోస్తి లేదు, ఢిల్లీలో కుస్తీ లేదు, ఏది లేదు. అందుకోసం చెప్తున్నా, మెయిన్ ఇది రేవంత్ కేటీఆర్ ను విమర్శిస్తే బీజేపీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం అనేటువంటిది అది రాజకీయంగా ఒక రకంగా ఆయన స్థాయి దిగదార్చుకొని మాట్లాడుతున్నట్టు. నేను వేరే పదాలు ఎక్కువ తక్కువ మంచి బాగుండదు మాట్లాడితే గానీ, అందుకోసం కేటీఆర్ గారు మాట్లాడుతున్న భాష ఏది కూడా ఆయన స్థాయికి తగ్గది కాదు. ఎవరిని పట్ట వాళ్ళని వాడు వీడు ముఖ్యమంత్రి గారు అంట అనుకో, ఆయన ముఖ్యమంత్రి గారు అంటావా, నీకు ఎందుకు ప్రేమ ముఖ్యమంత్రి గారి మీద అంటాడు. అరే ముఖ్యమంత్రి గారు అంట, నాకు రేవంత్ రెడ్డి గారి సంగతి నాకు తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంట, కేసీఆర్ గారు అంట, అందుకని ముఖ్యమంత్రి పనిచేసిన ఒకటి ఆ గౌరవం ఇస్తుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటే నేను ఏం చెప్పాలి, దానికి సమాధానం ఎవరుందా? అందుకోసమనే అంటే తెలంగాణ మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్ ఒకటి లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటి, మొత్తం మీద బీజేపీ ఏదో ఒక పార్టీతో అలయన్స్ లో ఉందని నుంచి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. నేను అందుకోసం ఇంతకుముందు పెద్దలు ఒకటి తీసుకొచ్చారు, గవర్నర్ కలవటం అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో పోయి నేను క్లారిటీ చెప్తున్నా, అమృత్ పథకంలో 8,888 కోట్లు, ఆ 8 ఎందుకు కేటీఆర్ గారికి ప్రేమ ఉందో తెలియదు కానీ అంత జరిగినట్టుగా మీరు మీడియాలో ఉన్నారు కదా గారు, మీరు ఒకసారి ఇది జరిగిందా లేదా, ఎంత జరిగింది, టెండర్ లేదా, దాన్ని సీక్రెట్ యాక్టివిటీయా ముందు చూడండి పోయి. మరి ఏమో కేటీఆర్ గారికి ఎడ కనపడ్డదో ఎట్లా కనపడ్డదో నేను అంటే అట్లా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తలే. మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా, అంటే నేను కేటీఆర్ గారిని విమర్శిస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే మాత్రం తప్పది. నేను కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేశారు, మీకు వ్యవస్థలు తెలుసు. అప్పుడు మేము ప్రశ్నిస్తేనేమో ఫెడరల్ వ్యవస్థ వచ్చింది. ఫెడరల్ వ్యవస్థకు అడ్డం పడతారా, ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం పెత్తనం ఏందని మాట్లాడిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు కేంద్రం ఎందుకు పెత్తనం చేసి వచ్చి ఎంక్వైరీ చేస్తుంది? ఇక్కడ వచ్చి మీరు కోర్టు ఉంది, కేటీఆర్ గారు మీకు తెలంగాణ హైకోర్టు ఉంది, మీకు ఆధారాలన్నీ ఉంటే హైకోర్టులో వేసి డైరెక్షన్ ఇప్పియండి ఏజెన్సీలకు, ఏ సంస్థ అయితే ఎంక్వైరీ చేస్తుంది, ఏసీబీ కావచ్చు సిబిఐ కావచ్చు, ఆర్డర్ ఇప్పియండి. వెంటనే కోర్టు ఆర్డర్ ఇస్తుంది, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇస్తే కేంద్రం చేస్తుంది, ఏసీబీకి ఇస్తే రాష్ట్రాలు చేస్తాయి. మీకు ఏసీబీ నమ్మకం లేకపోతే సిబిఐకి ఇప్పియండి ఆర్డర్, వద్దని ఎవరన్నారు? అందుకోసమే కేటీఆర్ గారు తన ఏదో మీడియాలో కనపడడం కోసం అమృత్ పథకంలో జరిగింది, ఈ పథకంలో జరిగింది, దాని అవి స్థాయి దిగజారి మాట్లాడంటారు. నిర్దిష్టమైనటువంటి పథకం లేకపోతే, నిర్దిష్టమైన ఆరోపణ లేకపోతే రేవంత్ రెడ్డి బలపడతాడు. ఇది కూడా అర్థం చేసుకోవాలి ఆయనకు. మరి నేను డాక్టర్ చెప్తున్నా, వైద్యం తెలియదేమో, చిన్న మీకు చాలా చిన్నప్పటి నుంచి ఒక కథ ఉంటుంటారు, విషయాన్ని చిన్నగా ఇస్తే కొంతకాలం తర్వాత ఆ విషయం కూడా పనిచేయదంట మనిషి మీద. అట్లా రేవంత్ రెడ్డిని బలవంతులు చేయడం కోసం చిన్నగా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయడం కోసం కేటీఆర్ గారు పన్నుతున్న కుట్రేమో, వాళ్ళిద్దరు ఒకటేమో అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. అందుకోసమని చిన్న ఆరోపణలు, చిల్లర ఆరోపణలు చేయకుండా నిర్దిష్టంగా రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గ పనులు మస్తున్నాయి. మూసి విధ్వంసం కావచ్చు, లేకపోతే ఇంకో కార్యక్రమం కావచ్చు, వాటి మీద మీరు దృష్టి సారిస్తే కేటీఆర్ గారికి మంచిది, దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది అని కోరుకుంటున్నాం. కానీ చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు బంద్ చేయాలి కేటీఆర్ గారు. ఎవరిని బట్టి వాడిని వాడు వీడు ప్రధానమంత్రి వాడొచ్చిండు భాషనే కుంభమించింది కాదే, భాషనే కుంభమించింది ప్రజలందరూ కూడా. భాషను ఇప్పటికైనా 3 రోజుల కింద కేటీఆర్ మాట్లాడింది ఇదే భాష. ఈ భాష మాట్లాడకుండా ఉంటే కేసీఆర్ కు గౌరవం, కేటీఆర్ గౌరవం, పార్టీకి గౌరవం, మనందరికీ గౌరవం. కాబట్టి అదే భాష ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తానండి, భాష ఎవరు మాట్లాడినా దాన్ని ప్రజలు అసహించుకుంటున్నారన్న కనీస పరిజ్ఞానం కనుక ఉంటే రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా మాట్లాడకూడదు. మన భువనగిరి జిల్లా పోయినాడు, పోచంపల్లి దగ్గర ఎక్కడో పోయి బుల్డోజర్ తొక్కిస్తాడు. మీరెవరు బుల్డోజర్ తొక్కేయడానికి? మీరెవరా బుల్డోజర్ తొక్కేయగలుగుతావా? ముఖ్యమంత్రిగా తొక్కేయగలుగుతారా? ప్రభుత్వ ఎస్పీలు, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే వాళ్ళంతా లేరా? అక్కడ లా అండ్ ఆర్డర్ లేదా? మీరేనా ప్రభుత్వం అంటే ఓన్లీ రాజకీయ వ్యవస్థనే అనుకుంటే మాత్రం పొరపాటు అండి. వ్యవస్థలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు లాగానే ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు లాగానే అధికారం కోల్పోయి విచక్షణ రైతుకి ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటే వారికి మంచిది, లేకపోతే మాకు మంచిది. మాకే మంచి ఇద్దరు పోయిన తర్వాత మిగిలేదు మేమే. కాబట్టి మేము గౌరవంగానే 2 సార్లు 3 సార్లు 4 సార్లు అధికారంలో ఉన్నాం పక్క. అందుకోసం వాళ్ళిద్దరు ఆలోచించుకోవాలి. వాళ్ళిద్దరు మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న వ్యవహారాలు కానీ, చేస్తున్న పనులు కానీ ఏమైనా మూసి విధ్వంసం మొదలు పెడితే అన్నిట్లో కూడా మేము జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం. జాగ్రత్తగానే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అప్పీల్ చేస్తున్నా, ఇటువంటి పనుల నుంచి దూరంగా రండి. మీరు వాస్తవమైన ప్రజల అభివృద్ధికి మీరు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మీరు ఎలక్షన్స్ టైంలో మీరు చాలా విషయాలు చెప్పారు. దివాలా తీసింది రాష్ట్రము, అప్పుల పాలు చేసిండు, అది అన్ని చెప్పారు. ఓకే, అది చెప్తూనే మీరు 6 గ్యారంటీలు, 100 రోజులు, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అన్ని అది కూడా చెప్పారు.
వాటితో పాటు ఇప్పుడు అమలు చేయమని డిమాండ్ చేస్తే ఇప్పుడు అదే కేసీఆర్ విధ్వంసం చేసిపోయిండు అంటే చేసిండని మీరే చెప్తారు అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు. చేసినప్పటికి కూడా మేము ఈ వాగ్దానాలు అమలు చేస్తామని చెప్తుంది. అది ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెడతారు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ డిమాండ్ వాళ్ళది, మా డిమాండ్ మాదండి. అందుకోసమే ఈ రకమైనటువంటి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. మేము మాట్లాడుతున్నప్పుడు బండి సంజయ్ ఈయనకు ఆయనకి ఈ భాష కూడా కరెక్ట్ కాదు. మేము చాలా స్పష్టంగా సమస్య ఇప్పుడు నేను పోలీసుల కలెక్టర్ మీద దాడిని ఖండించాను. అట్ ది సేమ్ టైం భూసేకరణ అంటే తప్పు అంటున్నా. అయితే దీని అర్థం రెండింటిని వేరు వేరు చూడాలి కదా. చూడకుండా వినకుండా కానకుండా ఇల్లు తగలబెట్టాలని తెలంగాణ సామెత ఉంది. గట్లనే ఉంటది వీళ్ళ పద్ధతి. మీరు ఇప్పుడు ఏ పార్టీతో ఉండరు, కేవలం ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో మాత్రం సంబంధం పెట్టుకుంటారని ఆరోపణ కూడా ఉంది. మేము ఇప్పుడు ఏదో పార్టీతో పెట్టుకుంటే ఢిల్లీ అధికారులకు ఎట్లా వస్తామండి? మేము ఏదో పార్టీతో పెట్టుకుంటే చాలా పార్టీలు బీఎస్పీతో పెట్టుకున్నావా, ఎస్పీతో పెట్టుకున్నావా చెప్పండి? ఎస్పీ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం ఎప్పుడన్నా? ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం ఎప్పుడన్నా? అందుకోసమనే మా శరద్ పవార్ తో పొత్తు పెట్టుకున్నాం ఎప్పుడన్నా? అందుకోసం తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు అది ఆమె కాంగ్రెస్ కి బయటకు వచ్చిన విషయం పక్కన పెట్టి అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఒక చిన్న కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతున్నా. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హత్య వెనకాల కుట్రదారులు అనుకోండి, రాజీవ్ గాంధీ హత్యను సమర్థించినటువంటి డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని 2 సార్లు ఎలక్షన్ పోటీ చేశారు కదా. వాళ్ళు ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నారు కదా, మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో. మరి వాళ్ళని ఏ కోణంలో చూద్దాం? రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగినటువంటి సత్వంత్ సింగ్ లాంటి ఇందిరాగాంధీ చంపినటువంటి హంతకుల యొక్క కుటుంబ సభ్యులు పార్లమెంట్ సభ్యులు అయ్యారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచే. దాన్ని ఏ కోణంలో చూద్దాం మనం? అందుకోసమనే ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు వాళ్ళు కూడా కమ్యూనిస్టు వాళ్ళతో కాంగ్రెస్ కు పోరాటం ఉంది అన్నారు. చివరి కమ్యూనిస్టు వాళ్ళతో సహకారంతోనే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ ఎట్లా ముఖ్యం ప్రధానమంత్రి అయ్యిండు. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల మద్దతు లేకుండా 65 సీట్ల మద్దతు ఉంటేనే కదా ప్రధానమంత్రి అయింది. కాబట్టి నేను ఈ ప్రాంతీయ పార్టీల అవి పక్కన పెట్టేస్తే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమే ఈ రోజు 2 కూటములు ఉన్నాయి. ఈ 2 పార్టీలు కలిసే అవకాశమే లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఆరోపణలు చేస్తే ప్రజలు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఆరోపణలకు ప్రజలు విలువ ఇవ్వరు. విలువ ఇవ్వకపోతే ఆ పార్టీ కూడా విలువ పోతుంది అని మాత్రం చెప్పదలుచుకున్నారు. రైట్ సుధాకర్ గారు, మీరు చివరిగా 1 నిమిషంలో కంక్లూడ్ చేయరా? ఏదైనా ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లేదే అన్న చెప్పినట్టు అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ది ముమ్మాటికి ఆయన ద్వంద్వ వైఖరి. ఆనాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని చేర్చుకున్న సమయంలో పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళకి వర్కులు ఇచ్చిండు. ఆ రోజే కనుక నువ్వు రేవంత్ రెడ్డి బామ్మర్ది కాబట్టి నీకు వర్క్ ఇయ్యనని చెప్పింటే కేటీఆర్ని ఇలా అర్చించేవాడిని. నేను ఇలా టీఆర్ఎస్ ఆఫీస్ పైన సన్మానించేటోని నేను ఇలా అంటే నీ పార్టీ నీకు అప్పుడు ఎమ్మెల్యే అవసరం కాబట్టి ఆయన చేరినందుకు కిడ్ ప్రోకో కింద ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వర్కులు ఇస్తారు. ఆ వర్కులు సుజన్ రెడ్డి అనే వ్యక్తి చేస్తాడు. సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముమ్మాటికి కేటీఆర్ బినామీ, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఎందుకంటే ఆ రోజు నువ్వు పాలమూరు రంగారెడ్డిలో వర్క్ ఇచ్చినప్పుడు మరి ఆ రోజు గుర్తుకు రాలేదా? రేవంత్ రెడ్డి బంధువు, నువ్వు బామ్మర్ది కాబట్టి నీకు నేను వర్క్ చేయనని చెప్పింటే ఇలా మేము హర్షించే వాళ్ళం. ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు ఇంకో విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కేటీఆర్ది? కాబట్టి ఇలా ఆయన అంటాడు అవినీతి జరిగిందంటాడు. టెండర్లు పిలిచినాక ఎంత అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు టెండర్లు ఇప్పుడు మనం ఒక వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉంటుంది అనుకో, డ్రింకింగ్ వాటర్ సభ ఒక గ్రామానికి 2 లక్షల రూపాయల ఒక స్కీమ్ శాంక్షన్ అయితే దాంట్లో మెటీరియల్ వర్క్ వేరే ఉంటుంది, లేబర్ వర్క్ వేరే ఉంటుంది. లేబర్ కాంపోనెంట్ వేరే ఉంటుంది, మెటీరియల్ కాంపోనెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ కంపెనీ ఒక అతని కంపెనీ ఇచ్చిన మేము 80% పనులు చేయము, 20% చేస్తామని చెప్పి ఎన్ఎస్సికి స్టాక్ ఎక్స్చేంజ్కి చెప్పి మాట్లాడుతుంటాడు కేటీఆర్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఏ పనైనా కానీ ఒక వర్క్ లో మెటీరియల్ కాంపోనెంట్ ఉన్నది, లేబర్ కాంపోనెంట్ ఉంటుంది. లేబర్ కాంపోనెంట్ అనేది వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకుంటారు. ఏ కాంట్రాక్టర్కైనా అది టెండర్ నిబంధనల్లో ఉంటుంది. అది వాటిని ఇలా ఆయన తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ఆయన చేసిన తప్పిదాలను ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ఈ ఢిల్లీ డ్రామా, అమృత్ టెండర్లు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. గతంలోనే మాట్లాడింది అమృత్ టెండర్ల గురించి, అందులో వాస్తవం లేదు. ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. వాళ్ళ యొక్క ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరు కాసుకోండి అని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.